Students and parents, welcome to Dr. TCS Career Guide. Students and parents, JEE Mains 2025 జనవరి సెషన్ అనేది ఈ రోజుతో కంప్లీట్ అయిపోయింది. టోటల్గా 10 షిఫ్ట్స్ అనేవి జరిగాయి. సో ఇప్పటి వరకు మనం 8 షిఫ్ట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రతిరోజు వీడియో రూపంలో ఇవ్వడం అనేది జరిగిందనమాట. ఈరోజు కూడా పేపర్స్ ఎలా ఉన్నాయి, సో ఏ సబ్జెక్ట్ టఫ్ వచ్చింది, అదేవిధంగా ఏ సెషన్స్లో మనకి ఎంత స్కోర్ వస్తుంది, ఆ స్కోర్ని బట్టి మనకి ఎంత పర్సంటేజ్ వచ్చే అవకాశం ఉందనేటువంటి విషయాన్ని కూడా ఈ వీడియో ద్వారా మనం డిస్కస్ చేద్దాం అనమాట. మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే, ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే రేపు ఫర్దర్గా మీకు JEE మెయిన్స్లో ఉన్నటువంటి జోసా కౌన్సిలింగ్, CSAB, అదేవిధంగా డిఫరెంట్ కాలేజెస్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నట్లయితే సో మన ఛానల్లో వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తూ ఉంటాం కాబట్టి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా మీకు తెలుస్తూ ఉంటుంది అనమాట. ఇక మనం ఈరోజు మనం మార్నింగ్ షిఫ్ట్ గురించి మనం డిస్కస్ చేసినట్లయితే ముందుగా మనం ఫిజిక్స్ గురించి డిస్కస్ చేద్దాం అనమాట. సో ఇక్కడ ఫీడ్బ్యాక్ అనేది స్టూడెంట్స్ అదేవిధంగా IIT ఫ్యాకల్టీ ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ మాత్రమే ఇది. సో కాబట్టి మార్నింగ్ కనుక మనం ఫిజిక్స్ తీసుకున్నట్లయితే యాజ్ యూజువల్గా ఎట్లయితే ఫిజిక్స్ అయితే వస్తుందో సో ఈజీ టు మోడరేట్ అనే వెళ్ళిందని చెప్పుకోవచ్చు అనమాట. అదేవిధంగా కెమిస్ట్రీ గురించి తీసుకున్నట్లయితే కెమిస్ట్రీ కూడా ఈజీగానే ఉంది. సో చాలా తక్కువ టైంలోనే క్వశ్చన్స్ అనేవి స్టూడెంట్స్ ఆన్సర్ చేయగలిగారని చెప్పేసి ఉన్నటువంటి ఫీడ్బ్యాక్. మ్యాథ్స్ యాజ్ యూజువల్గా మోడరేట్ వెళ్ళిపోయింది. సో ఎందుకంటే క్వశ్చన్స్ అన్నీ వచ్చినప్పటికీ కూడా సో క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయాలంటే మాత్రము సో చాలా టైం అనేది తీసుకుంటుంది అనేది స్టూడెంట్స్ ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ అనమాట. ఇది మార్నింగ్ ఉన్నటువంటి సెషన్ యొక్క ఇన్ఫర్మేషన్. సో ఇక్కడ ఓవరాల్గా మనకి పేపర్ వచ్చేసి ఈజీ టు మోడరేట్ అని చెప్పేసి, అదేవిధంగా మీకు 99.9% రావాలనుకున్నట్లయితే 260 to 290 ప్లస్ ఆర్ మైనస్ అనమాట. ఇంత మార్క్స్ వచ్చినట్లయితే మీకు 99.9% వచ్చే అవకాశం ఉంది ఈ మార్నింగ్ షిఫ్ట్లో. 99%కి అయితే 185 to 190 మార్క్స్ అనమాట, ప్లస్ ఆర్ మైనస్. సో ఈ రేంజ్లో కనుక మీకు వచ్చినట్లయితే 99%, అదేవిధంగా 99.9 అన్నప్పుడు 260 to 290 మధ్యలో ఉన్నట్లయితే మీకు అంత పర్సంటేజ్ వచ్చే అవకాశం ఉంది. ఇది మీకు మార్నింగ్ షిఫ్ట్ యొక్క వివరాలు. ఆఫ్టర్నూన్ షిఫ్ట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి నేను డిస్కస్ చేసినటువంటి స్టూడెంట్స్ ఫ్యాకల్టీ, బట్ ఇక్కడ రెండిట్లలో కొంచెం డిఫరెన్స్ అనేది కనబడుతుంది. స్టూడెంట్స్ ఏమో ఈజీ అంటున్నారు, మరి ఫ్యాకల్టీ చూసిందైతే అంత ఈజీ కాదు. ఏ అయితే నిన్న మనం మార్నింగ్ షిఫ్ట్ అయితే ఎంతైతే టఫ్ వచ్చిందో అంత కానప్పటికి కూడా దానికి దగ్గరలో ఈ పేపర్ ఉందనేది ఫ్యాకల్టీ ఇస్తున్న ఫీడ్బ్యాక్ అనమాట. కాబట్టి నేను మీ స్టూడెంట్స్ని కానీ పేరెంట్స్ని కానీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఎందుకంటే స్టూడెంట్స్ మీరు ఎగ్జామ్ ఆల్రెడీ రాసి ఉంటారు కాబట్టి మీకు ఎలా అనిపించింది పేపర్ అనేది మన వీడియోలో కింద కామెంట్ రూపంలో చెప్పండి. ఒకవేళ పేరెంట్స్ కూడా స్టూడెంట్స్ డిస్కస్ చేసి ఉంటారు కాబట్టి మీకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి ఏ పేపర్ ఎలా వస్తుంది అనేది. ఎందుకంటే ఈవినింగ్ షిఫ్ట్ అనేది కొంత గందరగోళంగా ఫీడ్బ్యాక్ అనేది రావడం అనేది జరిగింది అనమాట. సో ఇప్పుడు ఇస్తున్నటువంటి వివరాలన్నీ కూడా కొంత ఇది రిలాక్స్ కోసమే తప్ప అసలు అనేది మనకి ఎప్పుడైతే మనకి NTA రిలీజ్ చేస్తుందో అప్పుడే అసలైనటువంటి ఫీడ్బ్యాక్ అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మనం మాట్లాడుకున్నట్లయితే సో మనకి ఫిజిక్స్ వచ్చేసి మనకి సో మోడరేట్ వెళ్ళిపోయింది అనమాట. సో కొంత ఏదైతే కొంచెం ఆలోచించి పెట్టాల్సినటువంటి క్వశ్చన్సే వచ్చాయని చెప్పేసి ఫ్యాకల్టీ చెప్పిన ఫీడ్బ్యాక్. స్టూడెంట్స్ అయితే మరి లాస్ట్ సెషన్ కాబట్టి హడావిడిలో ఇచ్చారనుకుంటా ఫీడ్బ్యాక్. బట్ కెమిస్ట్రీ అయితే కూడా కొంచెం అడ్వాన్స్ లెవెల్లో కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయని చెప్పేసి కూడా ఫ్యాకల్టీ అనేది చెప్పడం జరిగింది. సో అన్ని సబ్జెక్ట్స్ని అంటే మీకు అన్ని టాపిక్స్ని కవర్ చేస్తూ కూడా, ఎందుకంటే నార్మల్గా అయితే మనకి ఇప్పటివరకు చూసినటువంటి పేపర్స్లో అయితే సెకండ్ ఇయర్కి ఎక్కువ వెయిటేజ్ ఇచ్చాడు, బట్ ఈసారి ఫస్ట్ ఇయర్ కూడా ఈరోజు వెయిటేజ్ అనేది ఎక్కువ ఇవ్వడం అనేది జరిగిందని చెప్పేసి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. మ్యాథ్స్ యాజ్ యూజువల్గా మనకి సో లెందీనే వెళ్ళిపోతా ఉందన్నమాట. చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనేది వెళ్ళిపోయింది. సో మ్యాథ్స్ ఓవరాల్గా మనకి మొత్తం కూడా టైం అనేది తీసుకుంది. ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అనేటువంటి పిల్లగాళ్ళలో ఉన్నప్పటికీ కూడా ఎక్కువ టైం తీసుకుంటుంది అనమాట. అట్లనే వెళ్ళిపోయింది అనమాట. సో ఈరోజు ఈవినింగ్ షిఫ్ట్ అనేది మరి నిన్న మార్నింగ్ ఏదైతే షిఫ్ట్ ఉందో దానికి దగ్గరలో ఉంది, అంత టఫ్ కాదులే కానీ దాని దగ్గరలో ఉందని చెప్పేసి ఉన్నటువంటి ఫీడ్బ్యాక్. ఇక్కడ కూడా మీకు 99.9% రావాలంటే ఇది కూడా ఎక్స్పెక్టెడే. ఇది 210 to 230 ప్లస్ ఆర్ మైనస్ ఇంత వచ్చినా కానీ 99.9% వచ్చే అవకాశం ఉందని ఫ్యాకల్టీ స్టూడెంట్ ఫీడ్బ్యాక్ అనమాట. 99%కి అయితే 160 to 170 ఇది ఉన్నటువంటి ఫీడ్బ్యాక్ అనమాట. ఇక మనం టాపిక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే, ఎందుకంటే ఇప్పుడు ఏప్రిల్ సెషన్ రాస్తారు కాబట్టి టాపిక్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి రియాప్టిక్స్ నుంచి 2 వచ్చాయి ఫిజిక్స్లో. ఆఫ్టర్నూన్ మార్నింగ్ కూడా దాదాపు అంతే ఉందన్నమాట. ఆఫ్టర్నూన్ అయితే ఫిజిక్స్లో థర్మోడైనమిక్స్ నుంచి కొన్ని 2 క్వశ్చన్స్ వచ్చాయి. మోడర్న్ ఫిజిక్స్ నుంచి కావచ్చు 2,
యూనిట్ ఆఫ్ డైమెన్షన్ నుంచి ఒక 2 క్వశ్చన్స్, గ్రాఫ్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా ఒక 3 నుంచి 4 అనేది ఫిజిక్స్లో అడగడం అనేది జరిగింది అన్నమాట. కెమిస్ట్రీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే సో ఇనార్గానిక్ నుంచి వచ్చాయి, ఎక్కువ ఎన్సీఆర్టీ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చాయి. ఆర్గానిక్ నుంచి కూడా కొన్ని ఉన్నాయి, ఫిజికల్ నుంచి కూడా కొన్ని ఉన్నాయి అనమాట, ఎలక్ట్రో కెమిస్ట్రీ నుంచి కూడా కొన్ని. ఓవరాల్గా మొత్తాన్ని అయితే కవర్ చేశాడు. మ్యాథ్స్ అయితే వెక్టర్ ఆల్జీబ్రా నుంచి, కానిక్స్ విత్ ఏరియాస్ అని చెప్పేసి దాని నుంచి ఎక్కువ మనకి ఇంటిగ్రేషన్ బేస్డ్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి అనేది స్టూడెంట్ ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ అనమాట. సో ఇది స్టూడెంట్స్ ఇప్పటి వరకు జరిగినటువంటి ఏదైతే జేఈ మెయిన్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వటంతో పాటు ఈరోజు జరిగినటువంటి 2 షిఫ్ట్ల యొక్క ఇన్ఫర్మేషన్ అనమాట. ఓకే, సో రీసెంట్గా మీకు నేను ఒక వీడియో అనేది చేశాను, ఎన్ని మార్క్స్కి ఎంత పర్సనల్ రావచ్చు అని చెప్పేసి. అది ఒక ప్రముఖ కోచింగ్ సెంటర్ ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ అనమాట. రేపు ఒక ప్రముఖ కోచింగ్ సెంటర్ ఇచ్చినటువంటి మళ్ళీ అంటే ఇంకొక వాళ్ళ ఒపీనియన్ కూడా, ఎందుకంటే రెండింటిని కంపేర్ చేసుకున్నట్లయితే మనకు కొంత మంచి ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నెక్స్ట్ వీడియోలో టోటల్ అన్ని షిఫ్ట్ల గురించి చెప్తాను అనమాట. సో ఆ వీడియో అనేది చూడండి. హ్యావ్ ఎ నైస్ డే, ఆల్ ది బెస్ట్ ఫర్ యర్ బ్రైట్ ఫ్యూచర్. Sorry, it's DJ.